హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సామ్ కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో ఇక్కడ ఏం చేస్తున్నా చూస్తున్నారా? మా చిన్నోడు ఫోటో తీస్తున్నానండి. మంత్ ఫోటో కాదు, అంటే మంత్లీ ఫోటో తీస్తాం కదా పిల్లలకి మనం. ఆ ఫోటో కాదు, నార్మల్గా తీస్తాను. ఇందుకే ఏ ఫోటో అనుకుంటున్నారా? అయ్యప్ప స్వామిది అండి. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట, ఒక 1 మంత్ నుంచి అనుకుంటున్నాను తీద్దామని చెప్పి. కాకపోతే తీయదనమాట. సో ఈసారి గట్టిగా ట్రై చేశాను తీయాలని చెప్పి, ఇంకా అనుకున్నట్టు ఫోటో తీస్తాను అనమాట. ఏంటి ఫోటో కోసం గట్టిగా ట్రై చేయడానికి అనుకుంటున్నారా? ఒక ఫోటో తీయాలంటే నార్మల్గా అసలు మనకి వల్ల కాదండి. మనం ఏదో అనుకుంటాం అనమాట, వీడియోలు చూసి సింపుల్గా అయిపోతుందని చెప్పి. కానీ పిల్లలతోని ఇంట్లో పనులతోని అసలు ఇబ్బంది అయిపోద్దనమాట. నాకైతే నిజంగా 2 గంటలు పట్టింది నాకు ఈ ఫోటో తీయడానికి. ఇక్కడ రాసింది కదా, స్వామియే శరణం అయ్యప్ప అని రాయాలనమాట. కాకపోతే ఇంకా అప్పటికే లేట్ అయిపోతుంది. మా చిన్నోడు బాగా ఫుల్గా ఏడ్చాడనమాట. పాలు ఇచ్చాను, అయినా సరే పడుకుంటలేదు. మా చిరాకు వచ్చి ఏడుస్తాడనమాట ఫుల్గా. ఇంకా అందుకని చెప్పేసి స్వామి అని రాస్తాను, ఇంకా శరణం అయ్యప్ప అని రాలేదనమాట. ఆ చిన్నోడు అసలు రెడీ చేయడానికి అసలు మాకు ఎంత టైం పట్టిందంటే వాడు రెడీ అవ్వట్లేదనమాట. చెప్పగా ఫుల్ ఏడ్స్ అని చెప్పేసి బొట్టు కూడా సరిగ్గా పెట్టుకోవట్లేదు. బొట్టు కూడా చాలా ఒక 3-4 టైమ్స్ పెట్టామనమాట. పెట్టి చేర్పిస్తాం. ఇంకా ఈ ఫుడ్ కూడా మనకి ఏంటంటే సరిగ్గా రాలేదనమాట, సైడ్కి వస్తుంది కొంచెం. ఇంక సరే అని చెప్పేసి వదిలేసాం. నేను ఇంక ఈ ఫోటో కోసం అయ్యప్ప స్వామి ఫోటో కదా, సో అందుకని చెప్పేసి మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయానండి. ఇంట్లో పనులు చేసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయానమాట. వంట కూడా ఏం చేయలేదు ఇంకా అప్పుడు. నేను తొందరగా అయిపోతుంది అనుకున్నాను, కాకపోతే మాకు లేట్ అయిపోయిందనమాట. సో పొద్దున్నే మార్నింగే నేను 10:30 కల్లా టవల్ తెప్పించానండి. సో ఈ అయ్యప్ప స్వామి టవల్ ఉంటుంది, టవల్ తెప్పించానమాట. టవల్ ఒకటి మనకి 8 రూపీస్ పడింది. అండ్ ఇంకా పెద్ద టవల్ ఉంటాయి కదా, అంటే పెద్దవి కాదు, మనకి నార్మల్ బ్లాక్ మీద ఎల్లో చెక్స్ వస్తాయి కదా, సో ఆ టవల్ అంటే మనకి 150, 120 అనుకుంటా. కాకపోతే అది బాగా పెద్ద అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి ఇది ఇంకా చిన్నగా ఉంది. అండ్ ఇది మా వాడికి ఇంకా పెద్ద అయిపోయింది అనమాట. చూసారు ఇక్కడ మొత్తం ములిగిపోయాడు మా వాడైతే. ఇక్కడ చూడండి మా బాధలు. అసలు వాడు ఒక ఫోటో తీయించడానికి మాకు చాలా కష్టమైపోతుంది అనమాట మాకు. సరే హువా ఫ్యాన్ ఫ్యాన్. నేనేమనుకున్నానంటే కొంచెం టైం ఎక్కువ ఉంటే నాకు, అంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఏమనుకున్నానంటే ఇలా మొత్తం ఇక్కడ ప్లెయిన్గా వైట్ టవల్ ఉంది కదా, సో ఈ ఫస్ట్ నుంచి చివరి వరకు తమలపాకులు పెట్టేద్దాం. దానిపైన మరీ మనం బ్రైట్గా ఎల్లో చామంతి ఉంటుంది కదా, సో తమలపాకుల పైన ఎల్లో చామంతి పెట్టేసి ఇంకా మంచిగా డెకరేషన్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే అసలు కుదరలేదండి అసలు. ఈసారి మంచిగా చేయాలి, అంటే ఈసారి ఏదైనా చేస్తే మాత్రం మంచిగా చేయాలనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నాకు అర్థమైంది. సో ఇది సరిగ్గా రాలేదు ఎందుకు అనిపిస్తుంది. మీరే చూసి చెప్పండి నాకు ఎలా వచ్చింది ఏంటని చెప్పేసి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి నేను. ఈ న్యూ ఇయర్ కల్లా మనకు కనీసం ఒక 1K సబ్స్క్రైబర్స్ అని రావాలండి. మీరు అందరూ అనుకుంటే అది గ్యారంటీగా అవుతుందన్నమాట. చూసేవాళ్ళు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఈ న్యూ ఇయర్ కల్లా మనకి 1K సబ్స్క్రైబర్ రావాలన్నమాట. మీరు అనుకుంటే అవుతుంది. ఇవాళ వీడియో అంతే. మీరు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.